ax plus by plus cz plus d equal to 0. That is standard equation of the plane అని అనుకున్నాము. ఇక్కడ ఏబిసిలు అనేటువంటిది డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ది ప్లేన్, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ది ప్లేన్. దీనికి నార్మల్ ఫామ్ అనేది ఏమని చెప్పుకున్నాము, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈక్వల్ టు పి అని చెప్పినాము. వేర్ స్మాల్ పి అనేటువంటిది ఏంది, స్మాల్ పి అనేటువంటిది ఆరిజిన్ నుంచి ప్లేన్కు ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఆరిజిన్ అనుకోండి, ఆరిజిన్ నుంచి ఈ ప్లేన్కు ఉండేటువంటి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనే దాన్ని స్మాల్ పి అని చెప్పి రాసాం. నెక్స్ట్ దీని మీద ఏదైనా ఒక పాయింట్ పి అని అనుకుంటే దెన్ ఇది ఏమవుతుంది, 90 degrees ఉంటుంది. ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఇంత ముందు క్లాస్లో. తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నామంటే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ ది నార్మల్ ఫామ్ కూడా చెప్పినాం. ఏం ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ ది నార్మల్ ఫాము, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 0. సో ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో ఒకసారి రిపీట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకోండి, ఇది జెడ్ యాక్సిస్ అనుకోండి. ఈ కోఆర్డినేట్ యాక్సిస్, ఈ కోఆర్డినేట్ యాక్సిస్ కలిసి చేసేటువంటి దీన్ని మేబీ ఆరిజిన్ అనుకోండి. సో ఎక్స్ ఇంటర్సెప్ట్, దీన్ని క్యాపిటల్ ఏ, దీన్ని క్యాపిటల్ బి, దీన్ని క్యాపిటల్ సి. ఈ డిస్టెన్స్ వచ్చి స్మాల్ ఏ, ఈ డిస్టెన్స్ వచ్చి స్మాల్ బి, ఈ డిస్టెన్స్ వచ్చి స్మాల్ సి అని అనుకుంటే దీని కోఆర్డినేట్స్ ఏం రాయాలయ్యా, ఏ 0 0, దీని కోఆర్డినేట్స్ 0 బి 0, దీని కోఆర్డినేట్స్ 0 0 సి. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ దీస్ 3 points అనేది కూడా అర్థం. ఇది ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 points, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి. ఒక నిమిషం, ఇక్కడ ఈక్వల్ టు 1, ఇది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 1. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ ది ఇంటర్సెప్ట్స్ ఫామ్. అంటే అంతరఖండాలు తెలిసినప్పుడు అది కోఆర్డినేట్ యాక్సిస్ ని ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర కట్ చేస్తూ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కి ఇది ఫార్ములా అని చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పినామంటే ఇది చెప్పినాం, ఏది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 points. ఏమది, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అనేటువంటి 3 points గుండా పోయేటువంటి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అనేటువంటి దాన్ని మోడలిస్ ఆఫ్ XYZ, X1 Y1 Z1, X2 Y2 Z2, X3 Y3 Z3, ఇది 1 అని, ఈ 1 1 1 రాస్తాం. ఇది డిటర్మినెంట్ వాల్యూ మనం ఎక్స్పాండ్ చేస్తే వీ గెట్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 points. గుర్తుపెట్టుకోండి, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 points అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పుకోవాలా, ఇంకోటి చెప్పాం ఏమని లాస్ట్లో. సో ఇంకోటి ఏం చెప్పినామంటే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 with direction ratios small a b c is given by a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0 అనేది కూడా చెప్పినాం. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఇవన్నీ కూడా మీకు టీచ్మెంట్ లో మెటీరియల్ కింద మనం డిస్కస్ చేసినటువంటి అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది కనిపిస్తుందా మీకు? ఇవన్నీ కూడా మెటీరియల్ కింద ఉండాలి. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. నౌ యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్స్ కూడా డిస్కస్ చేసాం. యాంగిల్ బిట్వీన్ ది 2 ప్లేన్స్ వచ్చి ఏం ఫార్ములా, ఒకవేళ థీటా అనుకుంటే, హలో వినపడుతుందా మీ అందరికీ? హలో వినపడుతుందా లేదు చెప్పండి. ఓకే, కనిపిస్తుంది. నేను చూపిస్తాను. ఇది ఇది కూడా కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, వినిపిస్తుంది, కనిపిస్తుంది. రైట్, గుడ్.
సో యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ కి ఇది ఫార్ములా. మళ్ళీ ఇప్పుడు బోర్డులో ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే నేర్చేసుకోండి. ఏమి ఈ విధంగా టూ ప్లేన్స్ ఉన్నప్పుడు వాటి మీద యాంగిల్ ఒకవేళ థీటా అనుకుంటే దెన్ యాంగిల్ బిట్వీన్ ది ప్లేన్స్ ఈజ్ గివన్ బై cos theta equal to a1 a2 plus b1 b2 plus c1 c2 by square root of a1 square plus b1 square plus c1 square into square root of a2 square plus b2 square plus c2 square అని చెప్పేసి చెప్పుకున్నాం. రైట్, ఒకవేళ యాంగిల్ ఇప్పుడు టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్ అయిందనుకోండి, వాటి మధ్య యాంగిల్ ఎంత అని అర్థము 90 degrees అని. అప్పుడు cos 90 వాల్యూ 0 అయితే దెన్ వాట్ ఈస్ ది కండిషన్? a1 a2 plus b1 b2 plus c1 c2 అనేది 0 అవుతుంది. టూ ప్లేన్స్ పర్పెండిక్యులర్ అయితే కండిషన్ వచ్చి ఇది అవుతుంది. అట్లాగే ప్యారలల్ అయితే కూడా ఒకటి చెప్పాను నేను. ప్యారలల్ అయితే ఏంది? a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అనేది ప్యారలల్ అయినప్పుడు కండిషన్. ఓకే, ఇది ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కస్ చేసినటువంటిది. ఈ మెటీరియల్ అన్ని కూడా మీ దగ్గర ఇక్కడ ఉండాలి, వేరే ఏం లేదు, ఇక్కడ అన్ని ఉన్నాయి. సో మీరు తర్వాత చూసుకోండి. ఇది తర్వాత ఇంకేం చెప్పాలి మనం ఇప్పుడు? ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అనేది మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇవి తెలియాలి, ఈ ఫార్ములాస్ అన్ని తెలియాలి, తెలిస్తేనే ఈజీగా ఉంటుంది. ఓకే, ఓకే, ఒక ప్రాబ్లం వచ్చేద్దాం. మేబీ P1 అంటాను. సో రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ, చూడండి క్వశ్చన్ రాస్తాను నేను. 1 minute. మీరు ఇక్కడ బోర్డులో రాసినప్పుడే నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. సో చూడండి, రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ప్లేన్ యొక్క ఈక్వేషన్ రాయండి. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఏం పాయింట్స్ ఇచ్చారంటే 1 2 3, పాసింగ్ త్రూ 1 2 3, పాసింగ్ త్రూ 1 2 3 అండ్ ప్యారలల్ టు x minus y plus z plus 1 equal to 0. సో ఇక్కడ గమనించండి, మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కావాలి. ఇక్కడ కండిషన్స్ ఏమి ఇచ్చారంటే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ, జనరల్గా మనకు ఫార్ములా అయిందిరా, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అంటే ఏ రాసుకున్నాము? a ఇంటూ x మైనస్ x1 ఓకే ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0 అని తెలుసు మనకి. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కి ఇది ఫార్ములా. అంటే ఇది ఏందిరా బాబు అంటే x1 y1 z1 గుండా పాస్ అవుతూ ఏబిసిలు నార్మల్స్ అయితే, ఓకే ఏబిసిలు నార్మల్స్ అయితే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కి ఫార్ములా. రైట్, ఇప్పుడు ఇక్కడ x1 y1 z1 అంటే ఇది ఏమది? ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది z1 అవుతుంది. కాబట్టి ఇక్కడ x1 y1 z1 రాయేస్తాం. బట్ ఇక్కడ స్మాల్ ఏబిసిలు ఏంది అది కనుక్కోవాలి. దీని నుంచి ఇక్కడ ప్యారలల్ అన్నాడు కాబట్టి గమనించుకోండి. ఇక్కడ నేను జస్ట్ రఫ్ గా ఒక ఫిగర్ వేస్తాను నేను. సో ఇది ప్లేన్ అనుకోండిరా, ఈ ప్లేన్ కి ప్యారలల్ గా ఒక లైన్ ఉంది అంటాడు. దీనికి ప్యారలల్ గా ఒక లైన్ ఉంది, ఒక బుక్ పైన ఒక ప్యారలల్ గా ఏదో ఒకటి అట్లా ఉన్నట్టు. ఇదేమో లైను, ఇదేమో ప్లేన్. ఇది ప్లేన్ దీనికి ప్యారలల్ గా ఉందంటే దీని యొక్క డిఆర్స్, లైన్ యొక్క డిఆర్స్ ప్లేన్ యొక్క డిఆర్స్ రెండు సేమ్ అవుతుంది. ఓకేనా? లైన్ యొక్క డిఆర్స్ ప్లేన్ యొక్క డిఆర్స్ రెండు సేమ్ అవుతుంది. ఓకేనా? సో సొల్యూషన్ మనం రాసినప్పుడు ఎలా చేస్తామంటే లెట్ సొల్యూషన్ ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసుకోండి. లెట్ పై బి ది రిక్వైర్డ్ ప్లేన్. ఏమి given that pi is parallel to, వాళ్ళు ఇచ్చేసారు pi is parallel to దేనికి ప్యారలల్? x minus y plus z plus 1 equal to 0. గుర్తుపెట్టుకోండి, దీంతో పోల్చుకోండిరా. ax plus by plus cz
ప్లస్ డి ఈక్వల్ టు 0. దీంతో పోల్చుకుంటే ఇంప్లైస్ డిఆర్స్ ఆఫ్ పై ఏ స్మాల్ బి ఇది ఏబిసిలు అవుతాయి. ప్యారలల్ అయినప్పుడు మనం ఇలాగ రాసుకోవాలా. సో ఏబిసిలు తెలుసు. దేర్ఫోర్ ఏమర్థము, రిక్వైర్డ్ ప్లేన్ ఏమి ఫార్ములా. ఈ రిక్వైర్డ్ ప్లేన్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ హ్యావింగ్ డైరెక్షన్ రేషియోస్ ఏబిసి ఈక్వల్ టు ఇంత ఇంత. సో ఫార్ములా ఏం ఫార్ములా, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ y మైనస్ y1 ప్లస్ సి ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. సో ఏం లేదు, వెరీ సింపుల్. ఇది x1 y1 z అంటే 1 2 3, ఏబిసిలు అంటే ఏమో 1 మైనస్ 1 1, అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇది 1 ఎక్స్ మైనస్ x1, మళ్ళీ ఏముంది ఇక్కడ మర్చిపోయినా, -1 కదా, రైట్. -1 ఇంటూ y మైనస్ y1 అంటే ఎంత 2 ప్లస్ సి అన్నాడు స్మాల్ సి వాల్యూ 1 ఇంటూ z మైనస్ z1 అంటే 3. దీన్ని సింప్లిఫై చేయండి రా, ఇదే ఆన్సర్. సో ఇక్కడ గమనించండి, 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్, మళ్ళా -y ప్లస్ z. ఓకే, నెక్స్ట్ స్థిర పదము -1 ప్లస్ 2 -1 ప్లస్ 2 అంటే +1 వచ్చింది. +1 -3 అంటే ఇది -3. సో మిగిలేంత -2. ఇది రిక్వైర్డ్ ప్లేన్. సో గమనించుకోండి, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 అండ్ ప్యారలల్ టు సంథింగ్. ఇది 2 మార్క్స్ కి మీకు ఇస్తారు ఎగ్జామ్ లో, 2 మార్క్స్ కి మీకు ఇది ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి ఇవి. సో నెక్స్ట్ అదే విధంగానే మీరు చేయొచ్చు ఇంకో ప్రాబ్లము. మీరు ఒక్క నిమిషం, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ, ఇంకేదైనా ఇద్దాం, ఒక ప్రాబ్లము ఇస్తాను నేను. ఒక్క నిమిషం ఉండండి. యా, రైట్. రైట్, ఇంకొక ఫార్మ్ ఇది ఈ విధంగా చేసుకోవాలరా. సో మీరు దీని మీద ఇంకో ప్రాబ్లం ఒకటి ఇస్తానండి. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ పర్పెండిక్యులర్. ఓకే, రైట్. ఒక్క నిమిషం, ఇలా ప్రాబ్లం వెతుకుతున్నా ఆ మోడల్లో. రైట్, ఇంకో ప్రాబ్లం వచ్చేద్దాం, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఇది ఇంపార్టెంట్. ప్రాబ్లం నెంబర్ 2 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏమంటే, ఫైండ్
వెరీ వెరీ ఇంపార్టెంట్ రా ఇది. ఈ మోడల్ ఇస్తాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, నాతో పాటు రాయండి గుర్తుంటుంది. ప్లేన్ పాసింగ్ త్రూ ఏమి ఇచ్చారంటే 4 4 0 and perpendicular to the planes and perpendicular to the planes. ఏ ప్లేన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయంటే x plus 2y plus 2z equal to 5 and 3x plus 3y plus 2z minus 8 equal to 0. ఇది ప్రాబ్లం. అంటే మనకు కావాల్సినటువంటి ప్లేను మిగిలినటువంటి రెండు ప్లేన్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఎలా ఉంది, ఊరికి జస్ట్ మనం అర్థం కావడానికి ఇట్లా వేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిక్వైర్డ్ ప్లేన్ అనుకుంటారా, ఈ ప్లేను ఏమైందంటే ఒక రెండు ప్లేన్స్ కి నేను ఇట్లా రాస్తాను, సారీ 1 minute, యా ఊరికి అర్థం కావడానికి ఇట్లా రాస్తున్నాను రా, అయ్యో రైట్. ఈ విధంగా రెండు ప్లేన్స్ అనుకోండి, ఇదేమో ప్లేను ఇలా ఉంది, బట్ ఈ ప్లేను పాసింగ్ త్రూ ఏదో పాయింట్ అని కూడా ఇచ్చినాడు. ఇలా పాయింట్ అనేది ఏంటంటే 4 4 0, బట్ ఈ రిక్వైర్డ్ ప్లేను ఈ రెండు ప్లేన్స్ కి ఎలా ఉందంటే ఈ ప్లేస్ నెట్ నిలువుగా ఉంది, ఇదేమో అడ్డంగా ఉంది అని అనుకోండి. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ మనం కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పై అనేదాన్ని మనం కనిపెట్టాలి, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కనుక్కోవాలి, రైట్. సో సొల్యూషన్ ఏమంటే యా ఏం చేద్దామంటే మామూలుగానే లెట్ పై బి ది రిక్వైర్డ్ ప్లేన్, మనకు కావాల్సిన ప్లేన్ పై అని అనుకోండి, ఊరికే పై అనుకోండి. లెట్ స్మాల్ ఏ స్మాల్ బి అండ్ డైరెక్షన్ చేసేసు, ఇది మనకు రిక్వైర్డ్ ప్లేన్, గుర్తుపెట్టుకోండి 1 minute. మనకు కావాల్సిన ప్లేను ఏదంటే ఇది, ఇది మనకు కావాలా, ఈ ప్లేన్ కావాలా. ఇది దీనికి ఎట్లా ఉందంటే పర్పెండిక్యులర్ గా ఉంది, దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది, దీనికి కూడా పర్పెండిక్యులర్ గా ఉంది. సో అది విషయం, రైట్. ఇప్పుడు చూడండి, లెట్ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి బి ది ఓకే B DRs of the normal, B the DRs direction ratios of DRs of normal, NORMAL, normal to the plane pi అనేటువంటి ప్లేన్ కి ఉండేటువంటి డైరెక్షన్ నార్మల్ ఏదైతే ఉంటుందో, నార్మల్ అంటే అర్థమో ఏం చెప్పండి. నార్మల్ అంటే ప్లేన్ కి లంబంగా ఉండేటువంటి పర్పెండిక్యులర్ ఉండేటువంటి లైన్, ఓకే, ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు, ఇది ఇంకేలేదు, ఇది నార్మల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా ఉంటుంది, రైట్. ఇప్పుడు ఓకే, లెట్ ఏబిసి బి ది డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ టు ది ప్లేన్ అన్నా. నౌ ఇప్పుడు ఏమి ఇచ్చాడు, మనకు రిక్వైర్డ్ ప్లేన్ పాసింగ్ త్రూ 4 4 0 అని ఇచ్చేసారు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, given that plane passes through ఏమని ఇచ్చాడు, 4 4 సారీ 4 4 0 అని ఇచ్చినాడు. సో మీరు చెప్పండి, ఇంతకుముందు మనం ఇక్కడ రాసినట్టుగానే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ x1 y1 z1 విత్ డిఆర్స్ అంటే ఏం రాసాం ఇక్కడ, a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ
జెడ్ మైనస్ Z1 రాసాం. ఆ విధంగానే ఇప్పుడు ఏం చేయాలా, ది ప్లేన్ పాసింగ్ త్రూ 440 అంటే ఏం రాయాలా, దానికి నార్మల్స్ ని ఏబిసి అని అనుకున్నాం. ఏమి ఈస్ రాద్దాం, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ X1 అంటే ఇక్కడ 4 ప్లస్ బి ఇంటూ వై మైనస్ Y1 అంటే మళ్ళా 4 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ Z1 అంటే ఇక్కడ 0 ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ ప్లేన్ అవుతుంది. అర్థమైందా? దీనికి నెంబర్ 1 ఏదో ఒకటి అనుకోండి. బట్ దిస్ ప్లేన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు, నెక్స్ట్ స్టెప్ రాస్తాను, బట్ phi, that is plane, phi is perpendicular to దేనికి పర్పెండిక్యులర్ ఉంది పై అనేది, x ప్లస్ 2y ప్లస్ 2z ఏమి నేను ఓకే ఈక్వల్ టు 5 అన్నాడు. అండ్ ఓకే, అండ్ ఇంకో ప్లేన్ ఏమి 3x ప్లస్ 3y ప్లస్ 2z ఈక్వల్ టు 8 అంటాను నేను. ప్లేన్ పర్పెండిక్యులర్ టు ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంది అని అన్నాడు. సో ఈ రెండంటే ఇది ఏంది, దీనికి నెంబర్ 2 అని పెడతాను, దీన్ని నెంబర్ 3 అంటాం. సో 1 ఈజ్ పర్పెండిక్యులర్ టు 2 అంటే ఫార్ములా ఏం చెప్పండిరా, A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0. ఇది రెండు ప్లేన్స్ పర్పెండిక్యులర్ అయితే ఫార్ములా. దెన్ ఇప్పుడు ఏమైంది, ఇది 1 ఏదైతే ఉందో దీని యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏబిసి, అది దీనికి నెంబర్ 2కి పర్పెండిక్యులర్ గా ఉంది. దెన్ మనకేమొస్తుంది చూడు, దెన్ తొడిపేస్తాను నేను. చెప్పబ్బా, ఈ నెంబర్ 2 అంటే నెంబర్ 1 పర్పెండిక్యులర్ అయితే ఏం ఫార్ములా దీని ప్రకారంగా, A1 A2 అంటే ఏ అంటే ఏ, ఇది A1 A2 అంటే ఎంతడా, ఇది ఎక్స్ కోఎఫిషియంట్, నెంబర్ 2 లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1, B1 B2 B ఇంటూ 2 C1 C2 C into 2 equal to 0. That is A plus 2B plus 2C equal to 0. దానికి ఏదో నెంబర్ 4 అనేది అనుకోండి. అట్లాగే 3 and 1 అనేది కూడా పర్పెండిక్యులర్. ఆల్సో చెప్పండి దేని నుంచిరా ఇది మనం రాయాల్సింది, ఆల్సో ఫ్రమ్ 1 and 3, 1 3 నుంచి ఏ రాసుకోవచ్చు, 3a ప్లస్ 3b ప్లస్ 2c ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. 2c ఈక్వల్ టు 0 గమనించుకోండి, ఈ ఫార్ములాని మనం వాడుకున్నాము. అయితే ఇప్పుడు ఏం చేయాలా, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏబిసిలు వచ్చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే లెక్క, ఏబిసిలు వస్తే ఆన్సర్ వచ్చేసినట్టు. ఇప్పుడు 4 and 5 నుండి మనము సాల్వ్ చేసి ఏబిసి వాల్యూ కనుక్కోవాలా, ఏబిసి వాల్యూ కనుక్కోవాలి. సో ఎట్లా, సాల్వింగ్ 4 and 5 నేను పక్కన రాస్తాను. ఇక్కడ 4 అనేది ఏముందడా, a ప్లస్ 2b ప్లస్ 2c, ఇది 4 అనుకోండి. నెక్స్ట్ ఏముండదురా, 3a ప్లస్ 3b ప్లస్ 2c ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేయాలరా. సో సాల్వ్ చేయడం అంటే మీకు తెలిసిందే ఏం ఫార్ములా, నేను రాస్తాను డైరెక్ట్గా కూడా, లేదా మీకు ఇది వదిలేసారంటే ఇంకో రకంగా. మనము స్కూల్లో ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం, B1 C2 మైనస్, గుర్తుందా, ఏ కావాలంటే ఇది B1 C2 మైనస్ B2 C1 బై A1 B2 మైనస్ A2 B1 రాసా. ఆ విధంగా చేసుకోవచ్చు, అట్లన్నా చేయొచ్చు, లేదు వద్దనుకుంటే ఎట్లా కూడా రాయొచ్చు. ఏమని, ఏ బై ఏ అని మూవ్ చేస్తాను నేను, 2 into 2 4, చూడండి ఏని మూసేసుకోండి, ఇక్కడ ఏని
తీసేయండి. ఏం తీసేయడం అంటే ఏం లేదు, దాన్ని జస్ట్ 1 minute చెప్తాను నేను. అంటే మనకు ఏ కావాలనుకోండి, దీన్ని మూసేయండి. దీన్ని మూసేస్తే ఏమొస్తుంది? 2 into 2 4, 3 into 2 అంటే 6. సో అట్లా వస్తుంది అనమాట. 3 into 2 6. సో గమనించుకోండి. ఈక్వల్ టు బి బై బిని క్లోజ్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే బిని మూసేసుకోండి. అప్పుడు మనకేమొస్తుందా? 2 into 3 6. ఇట్లా ఇటు క్రాస్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ 6 minus 2 సి బై ఇక్కడ ఏ కోఎఫిషియంట్ సిని మూసుకోవాలి అప్పుడు. సో ఇక్కడ ఏ ఇంటూ బి దట్ ఈజ్ ఎంత వస్తున్నాడా? 3 minus 6. గమనించండి, 3 minus 6 అని వస్తుంది. దట్ ఈస్ ఏ బై -2 ఈజ్ ఈక్వల్స్ టు బి బై 4 ఈజ్ ఈక్వల్స్ టు సి బై -3. రైట్. ఇప్పుడు ఈ ప్రపోర్షనేట్ వాల్యూస్ తీసుకొనేసేసి మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 therefore ఫ్రమ్ 1 రిక్వైర్డ్ ప్లేన్. గమనించండి, ఫ్రమ్ 1 అంటే ఏముంది? ఇది ఉంది కదా. ఇందులో ఏ అనే స్థానంలో గుర్తుపెట్టుకోండి అవన్నీ. సో మీరు గమనించండి, ఏ అనే స్థానంలో -2 into x minus 4 plus 4 into y minus 4. నెక్స్ట్ ఏముంది? -3z అనేది ఉండదు. -3z ఏనా? ఒకసారి చూడు. సి అంటే ఏమి? ఇప్పుడు వచ్చింది కదా మనకి ఇక్కడ సిజెడ్ ఆడు ఉండేది. సిజెడ్ అంటే ఎడది? యా, సి అంటే -3 వేసుకోవాలి. -3z ఈక్వల్ టు 0. రైట్. నెక్స్ట్ ఏం చేద్దాము? -2x ప్లస్ 4y -3z ఇక్కడ 8. గమనించుకోండి, ఇక్కడ 8 మైనస్ అంటే -16 వస్తుంది. 8 - 16 అంటే -8 ఈక్వల్ టు 0. therefore వాట్ ఈస్ ద ఆన్సర్? ఫైనల్ గా ఇక్కడ వేస్తాను నేను. ఏమది? 2 తో డివైడ్ చేయలేము. ఓకే, ఇంప్లైస్ ఇక్కడ పెడతాను. సో ఎంత వస్తుందా? 2x - 4y. ఇవన్నీ అవసరం లేదు మనకి. 1 minute. రైట్. సో ఇక్కడ గమనించండి, దీని నుంచే వస్తుంది. సో మైనస్ తో మల్టిప్లై చేసుకోండి. 2x - 4y ప్లస్ 3z ఈక్వల్ టు 8 లేదా ఈక్వల్ టు వద్దు సార్ అని అనుకుంటే ఏం చేసుకోవాలా? ఏం చేయాలా? +8 ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. +8 ఈక్వల్ టు 0. సో గమనించండి, ఈ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే ప్రాబ్లమ్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లము చేయాలా, నేర్చుకోవాలా. దట్ ఈస్ ఏనా? అర్థమైందా అందరికి? ఇంకోసారి చూపించమంటారా? సో రిక్వైర్డ్ ప్లేన్ డైరెక్షన్ రేషియోస్ ఏబిసి అనుకోండి. చెప్పండి సార్. ఏముందమ్మా? అర్థమైందా? ఒకసారి చెప్పండి సార్. సరేమ్మా. సో మనకు ఇప్పుడు ఏమన్నాడమ్మా ప్రాబ్లంలో? ఫైండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఇస్తారు. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 4 4 0. అంటే ఒక ప్లేన్ వచ్చి 4 4 0 గుండా పాస్ అవుతూ నెక్స్ట్ ఏమవుతుంది? ఈ రెండు ప్లేన్స్ కి, ఈ పక్కన బొమ్మలు ఊరికేసి నేను, ఈ రెండు ప్లేన్స్ కి అది ఏముందంటే రిక్వైర్డ్ ప్లేన్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంది అని అన్నారు. సో రిక్వైర్డ్ ప్లేన్ డైరెక్షన్ రేషియోస్ స్మాల్ ఏబిసి అని అనుకున్నాము. దీని యొక్క డైరెక్షన్ రేషియో స్మాల్ ఏబి అని అనుకున్నాం. బట్ మనకు కావాల్సిన ప్లేన్ ఈ రెండింటికి ఎట్లా ఉంది? 90 degrees తో ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది. ఫార్ములా ఏమి మనకు తెలుసు? ఏం ఫార్ములా? a1 a2 b1 + b1 b2 + c1 c2 = 0.
రెండు ప్లేన్స్ పర్పెండిక్యులర్ అయితే ఇది కండిషన్. ఇప్పుడు ఏమైంది, ఈ ప్లేన్ మనకు కావాల్సిన ప్లేన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏమనుకున్నాం ఇక్కడ ఏబిసి అని అనుకున్నాము. అయితే ఇది దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది, రెండుకి పర్పెండిక్యులర్ గా ఉంది. ఒకటి అనేది రెండుకు పర్పెండిక్యులర్, మూడు కూడా పర్పెండిక్యులర్. సో ఫార్ములా ఏం చేస్తాను, 1 2ని జస్ట్ ఇది ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1, సో A1 A2 మూడో దాన్ని తీసుకోలేదు, 2 1నే తీసుకున్నాను నేను. సో A1 A2 B1 B2 C1 C2 దట్ ఈస్ A + 2B + 2C వచ్చింది మనకు. అట్లాగే దాన్ని ఏమంటారు 3 and 1 and 3ని తీసుకున్నాము. తీసుకుంటే మనకి ఏమొస్తుందా 3A + 3B + 3C. దీన్ని బట్టి కాదు, A1 A2 ఇదే ఫార్ములానే. అక్కడ ఏబిసిలు అనేటువంటిది రిక్వైర్డ్ ప్లేన్ యొక్క డైరెక్షన్ రేషియోస్. సో కాబట్టి ఇది వస్తుంది. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం అంటే ఇట్లా పక్కన వేసుకునేసేసి, ఇది మీకు మామూలుగా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఇంటర్మీడియట్ లో చేస్తుంటారు. స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్ లో ఖండన బిందువు కనుక్కునేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది చేస్తుంటారు. సో ఇక్కడ వెరీ సింపుల్ అమ్మా, ఏ కావాలి నాకు, ఏని మూసిపెట్టుకోండి. అప్పుడు ఏ కింద ఏం రాయాలో చూద్దాం. ఏని మూసిపెట్టుకుంటే ఇట్లా క్రాస్ గా 2 ఇంటూ ఎంత ఉందా 2 ఇంటూ ఇక్కడ చూడండి 2 ఇంటూ 3, ఓకే 2 ఇంటూ 3 1 minute, ఓకే 2 ఇంటూ 3 సరిపోతుందా? నో 2 ఇంటూ 3 కాదు, 2 ఇంటూ 2 మా 2 ఇంటూ 2 అంటే 4 మైనస్ 3 ఇంటూ 2 అంటే 6. అట్లాగే బిని మూసేసుకోండి. బిని క్లోజ్ చేస్తే ఏమొస్తుంది, ఇట్లా క్రాస్ గా మల్టిప్లై చేసుకోవాలి. 2 ఇంటూ 3 6, ఏ కోఎఫిషియంట్ 1, 1 ఇంటూ 2 అంటే 2నే. నెక్స్ట్ సిని మూసిపెట్టుకోండి. అప్పుడు ఇట్లా క్రాస్ గా మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. ఇట్లా పాజిటివ్ అంటే మేము 1 ఇంటూ 3 3, ఇట్లా నెగిటివ్ వేయాలా, 3 ఇంటూ 2 మైనస్ వేయాలా. దట్ ఈజ్ ఎంత. సో ఇక్కడ ప్రపోర్షనేట్ వాల్యూస్ తీసుకున్నాం అంటే ఈక్వల్ టు యాక్చువల్గా కే అని అనుకొని చేస్తే మనకు అదే ఆన్సర్ వచ్చేది. సో ఏ యొక్క వాల్యూ -2 అని, బి యొక్క వాల్యూ 4 అని, సి వాల్యూ -3 అని తీసుకునేసేసి ఇప్పుడు వీటిని అన్నింటిని తీసుకుని ఎక్కడ వేసినామా నంబర్ 1 లో సబ్స్టిట్యూషన్ చేసాం. నంబర్ 1 అంటే ఇక్కడ రాసాం కదా, అందులో సబ్స్టిట్యూషన్ చేసాము. చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ అది ప్లేన్ వచ్చింది. సో అది విషయం, రైట్. ఇంకొక ప్రాబ్లం ఇదే మోడల్ మీకు హోంవర్క్ ఇస్తాను, లేదా మీరు చెప్తుంటే నేను చేస్తాను. ప్రాబ్లం నెంబర్ 3 ఈ రోజుకి. సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 1 minute. అదే మోడల్ ఇంకో క్వశ్చన్ చేద్దామా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. చెప్పమా సార్ అక్కడ ఏబిసి వాల్యూలు కనుక్కున్నారు కదా సార్ మీరు. అక్కడ చెప్పు చెప్పు b బై 2 - 6 కదా రావాలి. 6 - 2 ఎందుకు సార్? అదే ఓకే, మంచి డౌట్. అట్లే ఉండు. ఇక్కడ చూడు, బిని క్లోజ్ చేశానమ్మా. అవును సార్. బిని క్లోజ్ చేస్తే ఇట్లా క్రాస్ గా ఫస్ట్ చేయాలి. ఇది పాజిటివ్ అవుతుంది, క్రాస్ గా అవుతుంది. 2 ఇంటూ 3 చెప్పినట్టు ఇట్లా చేయకూడదు, ఇట్లా పాస్ చేయకూడదు. సో ఒక సెంటర్ లో మాత్రమే ఎట్లా అర్థమైందమ్మా? సరే, నీకు అర్థం కాకపోతే ఇంకోటి చెప్తాను నేను ఇక్కడ. జస్ట్ చూడమ్మా, ఇంటర్మీడియట్ లో మనం చేసాం కదా, ఇది ఒకటి చెప్తాను, ఒక నిమిషం. రీసౌండ్ వస్తుంది, ఆపేసాను. సో ఇంటర్మీడియట్ లో ఇది నేర్చుకున్నాను చూడండి. a1x + b1y + c1z ఇంతేనా నేర్చుకునేది? ఇదేముందిలా, ఓకే. ఏం నేర్చుకున్నాం ఇంటర్మీడియట్ లో ఒక నిమిషం.
ఇంటర్మీడియట్లో ఏం నేర్చుకున్నామంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. అయితే దీని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకున్నప్పుడు xy అని రాస్తాము. సో ఫార్ములా ఎట్లా రాస్తాం తెలుసా? b1c2 గమనించుకోండి. ఏని అంటే దీన్ని మూసేసుకున్నాక b1c2 మైనస్ ఇట్లా b2c1 బై నెక్స్ట్ ఏం చేయాలి? బై అన్నప్పుడు సిని క్లోజ్ చేసుకోవాలా, సికి సంబంధించింది a1b2 మైనస్ a2b1 కమా నెక్స్ట్ ఇది కావాలి b1, దీన్ని మూసేసుకోండి, వైని క్లోజ్ చేసుకోండి. మనకేమొస్తుంది? c1a2 మైనస్ c2a1 బై మళ్ళా సేమ్ a1b2 మైనస్ a2b1. ఇది మనము ఇంటర్మీడియట్లో చేసామ్మా. అదే మోడల్ ఇక్కడ, వేరేం లేదు. కాబట్టి నేను దీన్ని ఇలా చెప్పాను. నేను ఏ కింద మనం ఏమైతే వాల్యూస్ వేసుకోవాలనో అనుకుంటామో ఏని మూసేసుకునేసి ఇట్లా క్రాస్గా ఇట్లా పాజిటివ్, ఇట్లా నెగిటివ్. అట్లాగే బిని క్లోజ్ చేస్తే ఇట్లా పాజిటివ్ ఆపోజిట్ డైరెక్షన్ తీసుకోవాలి. ఇట్లా పాజిటివ్ 2 into 3 పాజిటివ్, నెక్స్ట్ ఇది ఇచ్చి నెగిటివ్గా తీసుకోవాలి. నెక్స్ట్ సికి మాత్రం మామూలే, ఏకి సికి ఒకటే టైపు, ఏ అనేదానికి సి అనేదానికి ఒకటే టైప్లో చేస్తాము, బికి మాత్రమే వ్యతిరేక దిశలో చేస్తాము. ఎందుకోసం అంటే ఇది గమనించండి, ఈ ఫార్ములా అదే. ఇక్కడ మీరు ఈ ప్రకారం చేస్తే మీకు అదే ఆన్సర్ వస్తుంది, వేరేం లేదు. ఓకేనా? రైట్. సో ప్రాబ్లం నెంబర్ 3 సేమ్. ఇప్పుడు నాకు టకటక మీరే చెప్తారు. సో క్వశ్చన్ రాసేట్టుకొని రాసుకోండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ, find the equation of the plane passing through 2 to 1, passing through 2 to 1, comma 936 and perpendicular to and perpendicular to దేనికి పర్పెండిక్యులర్ ఉందంటే ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. 2x ప్లస్ 6y ప్లస్ 6z ఈక్వల్ టు 9. సో ఇది ప్రాబ్లం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 2 to 1, 936 అండ్ పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్. ఓకే, ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ప్రాబ్లం కూడా ఇచ్చారు. సో ఇది కూడా నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇది నెట్ చేస్తాం చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అని ఇచ్చాడమ్మా. 2 పాయింట్స్ కూడా పాస్ అవుతుంది. ఇంకొక ప్లేన్కి అది ఎలా ఉందంటే పర్పెండిక్యులర్ గా ఉంది అని అన్నాడు. ఇంకొక ప్లేన్కి పర్పెండిక్యులర్ గా ఉంది అని అన్నాడు. సో ఇంకొక ప్లేన్ అంటే 2x కదా, 2x ప్లస్ 6y, రైట్. సో ఎట్లా చేద్దాము? రైట్, ఎట్లా చేద్దామంటే సొల్యూషన్ 1 minute. రైట్, లెట్ పి అంటాం, దాని వెనక పేర్లు పెట్టుకుందాము. లెట్ పి ఈక్వల్ టు 2 to 1, q ఈజ్ ఈక్వల్స్ టు 936, q ఈజ్ ఈక్వల్స్ టు 936. నెక్స్ట్ let pi be the plane passing through P and Q. Okay, 1 minute. ఇక్కడ
passing through PQ. Let L, one minute, sorry, LMN B, ఇట్లా కూడా రాయొచ్చమ్మా, డైరెక్షన్ ఇష్యూస్ రాసినట్టుగానే ఇక్కడ కూడా మనము డిసిస్ అని రాసుకోవచ్చు, తీసుకోవచ్చు. LMNBది డిసిస్ ఆఫ్ రిక్వైర్డ్ ప్లేన్ పై, రిక్వైర్డ్ ప్లేన్ పైకి సంబంధించినటువంటి డైరెక్షన్ ఇష్యూస్ అనే దాన్ని LM అని అనుకున్నాం. ఓకే, ఇక్కడ పై అని పేరు పెట్టుకోండి. ఇక్కడ సరిగా రాయలేదు, 1 minute. రైట్, పై అని అనుకోండి, రిక్వైర్డ్ ప్లేన్ ని పై అని అనుకోండి అమ్మా. నెక్స్ట్, బట్ the normal to the required plane is perpendicular to PQ bar. నిమిషం, perpendicular to, సో ఇట్లా ఒక బొమ్మ వేసుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఇది P అనేటువంటి పాయింట్, Q అనేటువంటి పాయింట్, 2 పాయింట్స్ కూడా పాస్ అవుతుంది మనకు కావాల్సినటువంటి ప్లేన్ అనేటువంటిది. బట్ అది మరొక ప్లేన్ కి ఎలా ఉందంటే పర్పెండిక్యులర్ గా ఉంది అని ఇచ్చినాడు. ఇది పర్పెండిక్యులర్ గా ఉంది. సరే, క్లియర్ గా ఇప్పుడు ఒక్క నిమిషం, బి అవసరం లేదు. రైట్, డిఆర్స్ ఆఫ్ PQ బార్ ఎంత వస్తుందమ్మా? x2 minus x1, y2 minus y1, z2 minus z1, ఇవి డిఆర్స్ ఆఫ్ PQ బార్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, జస్ట్ చూడండి, అంటే 9 minus 2, నేను డైరెక్ట్ గా రాస్తున్నాను, 9 minus 2, 3 minus 2, పీని క్యూని గమనించుకోండి, అంటే OQ మైనస్ OP, ఇంకేం లేదు, OQ నుంచి పీని మైనస్ చేయడం. 6 minus 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 7, 1, 5. ఇది PQ బార్ సంబంధించినటువంటి డిఆర్స్. ఇక్కడ గమనించండి, ఈ PQ నెట్ కలుపుతాను నేను. ఇప్పుడు PQ అనేటువంటిది ఎలా ఉంది? ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. దేనికి పర్పెండిక్యులర్ గా ఉంది? ఇచ్చినటువంటి మరొక ప్లేన్ ఏదైతే ఉందో దానికి ఇది PQ బార్ అంటే లైన్ ఇట్లా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో పర్పెండిక్యులర్ అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే, బట్ పై ఈజ్ పర్పెండిక్యులర్ టు, ఏం లైన్ ఇచ్చినాడు? పర్పెండిక్యులర్ టు 2x plus 6y plus 6z equal to 9, which implies pi anna PQ bar anna. PQ bar is perpendicular to 2x plus 6y plus 6z equal to 9. దానికి అది పర్పెండిక్యులర్ అవుతుంది. సో ఫార్ములా ఏమి అంటే, PQ బార్ సంబంధించిన డిఆర్స్ ఇక్కడ రాసామమ్మా. సో దీని యొక్క డైరెక్షన్ ఇష్యూస్ ఎంత? 2, 6, 6 గమనించుకోండి, 2, 6, 6. సో ఏం రాయాలండి నేను? PQ బార్ యొక్క డిఆర్స్ ఎంత ఉంది? 715. సో అప్పుడు ఏమవుతుంది? 7 ఇంటూ, అంటే A1A2 ఫార్ములానే, 7 into 2. నెక్స్ట్ డే ఉందిరా, 1 into Pకి సంబంధించింది, PQకి సంబంధించింది, 1 into 6,
లిక్విడ్ ప్లేన్ కదా, రైట్ ప్లేన్. 1 minute. L, which implies 2L plus 6M plus 6N equal to 0. ఎందుకు రాశానంటే దీని యొక్క డిఆర్స్ మనకు L, M, N అని ఇచ్చినారు ఇక్కడ. సో దాని ప్రకారంగా ఓకే LMN గమనించండి. దీని యొక్క డిఆర్స్ LMN, దీనికి డిఆర్స్ మనకు తెలిసిందే 2, 6, 6N. కాబట్టి ఈ రెండు పర్పెండిక్యులర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇది వచ్చేస్తుంది. ఏమని 2L plus 6M plus 6N. దీనికి ఏదో నంబర్ ఇచ్చుకోండి. ఇంతకుముందు ఏమైనా నంబర్లు ఇచ్చినామా? ఇవ్వలేదు. దీనికి ఏదో నంబర్ 1 అనుకోండి. ఫర్దర్ PQ bar is perpendicular to normal to the plane పై. ఇక్కడ గమనించండి, బొమ్మలో కూడా మీకు వేసాను ఇక్కడ, సారీ. ఇది PQ బార్ అమ్మా. ఇప్పుడు నార్మల్ అంటే దీనికి పర్పెండిక్యులర్ ఉండేటువంటి లైన్, ఇది ఆరిజిన్ నుంచి ఉండేటువంటి పర్పెండిక్యులర్. గమనించుకోండి. సో నార్మల్ అంటే ఇది 1 minute ఇక్కడ రకంగా నేను రాస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది. సో PQ బార్ అనేటువంటిది ప్లేన్కి ఏదైతే నార్మల్ ఉంటుందో దానికి ఆరిజిన్ నుంచి రా. దీనికి ఇది ఏమవుతుంది, PQ బార్ అనేటువంటిది ప్లేన్ యొక్క నార్మల్. ప్రతి ప్లేన్కి గమనించుకోండి, ప్రతి ప్లేన్కి ఏముంటుంది, ఒక నార్మల్ ఉంటుంది. దాన్ని N అని అంటాం మామూలుగా. సో నార్మల్ ఓకే. ఇప్పుడు దీని యొక్క డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ వచ్చి లేదా ఇంకో పని చేయండి, లెట్ LMN బి ది డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ టు ది ప్లేన్ అని రాస్తా. మీకు కొంచెం అర్థమవుతుంది. ఒక్క నిమిషం. కొంచెం మారుస్తా నేను. ఒక్క నిమిషం. సారీ. బి ది డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ టు ది పై. అంటే ప్లేన్ యొక్క నార్మల్ అంటే దీని యొక్క డిఆర్స్ నేను చెప్పేది. దీని యొక్క డిఆర్స్ వచ్చి LMN అనుకున్నాము. దీని యొక్క డిఆర్స్ ఇక్కడ మనం రాసినాము 715 అని. ఇవి రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ ఫార్ములా వేసుకుంటున్నాం. ఏం ఫార్ములా వేయాలేడా? PQ యొక్క డిఆర్స్ 715 వచ్చింది కాబట్టి ఏం అర్థము, 7L ప్లస్ M ప్లస్ ఇక్కడ ఎంత ఉందిరా 5N ఈక్వల్ టు 0. ఇది. సో గమనించండి, ఎందుకు రెండు ఈక్వేషన్స్ రాసుకోవాలా. సో మీరు ఈ ప్రాబ్లమ్స్, సాలిడ్ జామెట్రీ ప్రాబ్లమ్స్ అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లమ్ని జామెట్రికల్గా ఊహించుకుంటేనే అర్థమవుతుంది. ప్రతి ప్రాబ్లమ్ని జామెట్రికల్గా ఊహించుకుంటేనే అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి, హడావుడిగా అవసరం లేదు. సో ఇక్కడ గమనించండి, రెండు పాయింట్స్ గుండా ప్లేన్ అనేది పోతూ ఉందయ్యా. PQ అనేటువంటి పాయింట్స్ మీకు చూపిస్తున్నాను నెమ్మదిగా. PQ అనేటువంటి పాయింట్స్ గుండా ప్లేన్ అనేది పోతూ ఉంది. నెక్స్ట్ అదే ప్లేన్ మనకు కావాల్సింది, ఈ ప్లేను మరొక ప్లేన్కి ఎలా ఉందంటే పర్పెండిక్యులర్గా ఉంది అన్నాడు. సో జస్ట్ లైక్ ఇది ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం రాసాము, LMN బి ది నార్మల్స్, డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ టు ది ప్లేన్ అన్నాం. ఇది డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ అంటే LN అని రాసనే మామూలుగా రాసేది అది. సో దీని యొక్క డిఆర్స్ మేబీ OP అని కూడా అనుకోండి, మీ ఇష్టమైన. ఇక్కడ OP నథింగ్ బట్ OP బార్. ఇది
ఓపీ బార్ వచ్చి ఎల్ఎంఎన్ అనుకోండి. నౌ డిఆర్స్ ఆఫ్ పీక్యూ ఇచ్చినటువంటి ప్రాబ్లం సంబంధించినటువంటి పీక్యూలో ఇది అనుకున్నాం కాబట్టి దాని యొక్క డిఆర్స్ x2 - x1 y2 - y1 z2 - z1 ఈ ఫార్ములా ప్రకారం రాసాం. రైట్, ఇక్కడ ఏం రాసాం అంటే రిక్వైర్డ్ ప్లేన్ ఈస్ పర్పెండిక్యులర్ టు దీనికి పర్పెండిక్యులర్ అని వాళ్ళు ఇచ్చేసారు. ఓ ఇదేముందిరా 9 నేను 9 తప్పు రాశాను. పర్పెండిక్యులర్ టు ఇది 9 సారీ పర్పెండిక్యులర్ టు దీనికి పర్పెండిక్యులర్ ఉంది అని అన్నాడు. సో ఫార్ములా ఏమి L1L2 + M1M2 + N1N2 = 0. అట్లాగే PQ బార్ ఇప్పుడు చూడండి, ఈ కండిషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, ఈ కండిషన్ నుంచి రెండవ ఈక్వేషన్ వచ్చింది. సరే బాగానే ఉంది. ఇంకేముంది, వెరీ సింపుల్. ఏం చేద్దాము, ఫ్రమ్ 2 and 3 2, 3ని సాల్వ్ చేయండి. ఇంత ముందు లాగానే ఈ పక్కన వేద్దాం. సో 2 అనేది ఏముందడా ఫ్రమ్ 2 1 and 2 నుంచి ఏం రాద్దాం అడా 2L 2L సార్ చెప్పండి రా 2L + 6M + 6N 2L + 6M + 6N = 0 నా యా = 0. రైట్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. రెండవ ఈక్వేషన్ ఏముందిడా 7L + M + 5N 7L + M + 5N 5N. ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఎట్లాగా ఇంతకుముందు చెప్పినట్టే L బై మీరు చెప్పండి L బై ఏ రాస్తాము L ఇది M ఇది N ఇట్లా రాసేసుకోండి, అర్థమవుతుంది. సో మీరే నాకు చెప్పాలి. సో ఏం రాయాలి రైడా L బై 6 × 5 30 ఇదెంత -6. అట్లాగే ఎమ్ను క్లోజ్ చేసుకోండి 7 6 42 మైనస్ ఎమ్ను క్లోజ్ చేసాం 5 × 2 అంటే దట్ ఈస్ 10 వస్తుంది ఇలా. అట్లాగే ఎన్ను క్లోజ్ చేసుకున్నాక 2 × ఇంత దట్ ఈస్ 2. ఇక్కడ మళ్ళీ 7 6 మళ్ళా 42 42 ఇది కూడా 42. దట్ ఈస్ L బై 24 = M బై చెప్పండి 32 నా = N బై -40. ఇంకా దేంతో క్యాన్సిల్ చేసుకోవచ్చు, దాంతో చేయండి. L బై చెప్పండి అమ్మా, దేంతో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 8తో 8 3 24. నెక్స్ట్ M బై ఏం మాట్లాడరా మీరా N బై ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలా, సైలెంట్గా ఉంటే రాదు. ఎంత రావాలి -5. సో therefore రిక్వైర్డ్ ప్లేన్ మీరు చెప్పండి. therefore ఇప్పుడు మనకేం వచ్చేసిందమ్మా LMN లో వచ్చేసింది. సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు, 2 పాయింట్స్ అని ఇచ్చినాడు. 2 పాయింట్స్ లో ఏదో పాయింట్ తీసుకోండి, ఏది తీసుకున్నా ఒకటే. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ P విత్ LMN ఇప్పుడు మనం కనుక్కున్నటువంటి LMN లేదా పాసింగ్ త్రూ Q మనం కనుక్కున్నటువంటి LMN ఏది వేసినా ఆన్సర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏది వేసినా ఆన్సర్ వస్తుంది. సో చూద్దాం. therefore ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఎలా తీసుకోవచ్చమ్మా, విత్
ఏమది డిసిసా యా విత్ డిసిస్ LMN ఎంత వచ్చిందిరా మన దగ్గర ఉన్నది 3 4 -5 3 4 -5 అండ్ P అన్న తీసుకోవచ్చు ఆర్ Q అన్న తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో PQ అని రెండు ఇచ్చినాడు. మనం P అన్న వాడుకోవచ్చు, Q అన్న వాడుకోవచ్చు, మన ఇష్టం. సో P అనేది ఏమి ఇచ్చారు చెప్పండి ఇక్కడ ప్రాబ్లంలో? పాసింగ్ త్రూ 2 to 1 ఇచ్చాడు, లేదా 936 తీసుకున్నా పర్వాలేదు, ఎట్లా తీసుకున్నా మీకు ఆన్సర్ ఒకటే వచ్చేది సింప్లిఫై చేస్తే. ఏమి either P or Q ఎట్లా తీసుకోవచ్చు. సో ఏం రాద్దాము? L ఇంటూ, నేను రాస్తున్నా ఇక్కడ ఫార్ములా, L ఇంటూ x మైనస్ x1 ప్లస్ M ఇంటూ y మైనస్ y1 ప్లస్ N ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. ఓకే, మీరు ఇది బాగాలేదు సార్ నాకు ఇది వద్దులే అనుకుంటే L ఇంటూ x మైనస్ x2 y మైనస్ y2 z మైనస్ z2 తీసుకున్నా, దట్ ఈస్ Qను వాడుకున్నా కూడా సింప్లిఫై చేస్తే మీకు ఇదే ఆన్సర్ వచ్చేది. గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఇక్కడ ఓన్లీ Pని తీసుకుంటున్నానమ్మా. సో దట్ ఈస్ L అంటే ఎంత? ఇక్కడ ఏమి చెప్పొద్దండి రా, 3 ఇంటూ, వినపడుతుందా? 3 ఇంటూ x మైనస్ x1 అంటే P అనేది ఎంత? 2 to 1 ఉందడ. సో x మైనస్ 2, M అంటే 4 ఇంటూ y మైనస్ మళ్ళా 2నే, N ఇంటూ N ఎంత వచ్చిందిరా? -5 ఉంది ఇక్కడ పైన, -5 ఇంటూ z మైనస్ z1. వాట్ ఈస్ z1? 1. నేను చెప్పేది ఇక్కడ P నైనా వాడుకోండి, Q నైనా వాడుకోండి అది చెప్పేది. సో దట్ ఈ సింప్లిఫై చేసుకోండి. 3x ప్లస్ 4y మైనస్ 5z, ఇంకేముంది ఇలా -6, దీన్నంతా పంపించుకోండి. ఇక్కడ ఎంత వస్తుంది చూడు, -6 -8 ప్లస్ 5, ఇది ఆడొచ్చుండేది, ఇది +5 వస్తుంది. సో ఇక్కడ -1 మిగులుతుంది. సో ఈక్వల్ టు 9, ఇది ఆన్సర్. సో ఇది ఈ విధంగా ఇప్పుడు 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పాను నేను ఈరోజు. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ అండ్ ప్యారలల్ టు ఇది. చూడండి, గమనించుకోండి, 3 ప్రాబ్లం చెప్పాను నేను. సో గమనించండి, ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ ప్యారలల్ టు లైన్. ఒక లైన్ కి ప్యారలల్ గా ఉంటూ ఒక పాయింట్ గుండా పోయేటువంటి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అంటే వెంటనే ఒక బొమ్మ వేసుకోవాలి మనం. ప్రతిదానికి ఒక బొమ్మ వేసుకోవాలి. ప్లేన్ దానికి ప్యారలల్ గా ఉంది కాబట్టి ప్లేన్ యొక్క డైరెక్షన్ ఇష్యూస్ ఏబిసి అని అనుకుంటేస్తే వీళ్ళు ఇచ్చిన దాన్ని ఏబిసి అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆన్సర్లు వచ్చేస్తాయి. ఏమని? ఇట్లా ఏ ఇంటూ ఏబిసి ప్లేస్లో 1 - 1 వేసుకోండి. పాయింట్ వచ్చి ఇచ్చేసారు వాళ్ళే. ఏమని నాకు డౌట్ రావద్దు ఇక్కడ. మళ్ళీ ఇది వేరు, నేను ఇది వేరే అర్థమయ్యేటట్టు చెప్పాను నేను. ఒక్క నిమిషం. యా, ఇది వేరు. ఓకే, ఏబిసి ఇది వేరురా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుద్దండి. ఇది కాదు ఏబిసిలు అంటే నేను ఆ పక్క వేసి ఇక్కడ చెప్పాను నేను డైరెక్షన్ ఇష్యూస్ అని. కాబట్టి దీని ఏమి వేయద్దండి మళ్ళీ 1 - 1 కాదు. నేను దీని గురించి చెప్పాను. నేను ప్యారలల్ అన్నప్పుడు దీని యొక్క డైరెక్షన్ ఇష్యూస్ 1 - 1 వస్తుంది కదా, కాబట్టి దీన్ని తీసుకోండి అని చెప్పాను నేను. మళ్ళీ అంతేగాని ఇక్కడ డైరెక్ట్గా వచ్చింది అనుకోదాన్ని. ప్యారలల్ అంటే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, పర్పెండిక్యులర్ అంటే ఈ ప్రకారం చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ పాసింగ్ త్రూ ఒక పాయింట్ రెండుకి చూడండి, ఈ 2వ లెక్క 3వ లెక్క 2 కూడా వేరు వేరు. ఇక్కడ ఏం చేశాడు, 2 ప్లేన్స్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు. ఈ 2 ప్లేన్స్ కి మన ప్లేన్ మనకు కావాల్సిన ప్లేన్ ఎలా ఉందంటే ఒక పాయింట్ కూడా పాస్ అవుతుంది, ఇంక 2 ప్లేన్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. సో దాన్ని ఎలా చేసాము అంటే
దీని యొక్క డైరెక్షన్ ఇష్యూస్ ఏబిసి అనుకున్నాము. ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంది అని అన్నప్పుడు ఫార్ములా ఈ ప్రకారం రాసుకొని ఈ విధంగా రెండు ఈక్వేషన్స్ రాబట్టుకున్నాం. ఏదది 4 and 5. ఈ 4 సారీ సో 4 అనేటువంటి దాన్ని 5 అనేటువంటి దాన్ని రెండు ఈక్వేషన్స్ రాబట్టుకున్నాము. A1 A2 B1 B2 ప్లస్ C1 C2 అని దాన్ని సాల్వ్ చేసుకునేసేసి మళ్ళా పాయింట్ కూడా ఇచ్చినా కాబట్టి ఏబిసి తెలుసు, పాయింట్ తెలుసు, ఈక్వేషన్ ది ప్లేన్ అనే దాన్ని మనం ఇక్కడ వర్క్ చేసుకున్నాం. సో అది విషయం, రైట్. అదే ఈ ప్రాబ్లం ఏమంటే ఇది కొంచెం తేడా. రెండు పాయింట్స్ కూడా పాస్ అవుతుంది, మరొక ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా రాసుకోవాలి. ఇచ్చినటువంటి ప్లేన్ పీక్యూ యొక్క డిఆర్స్ రాసుకోవాలి. అది ఈ ప్లేన్ కి రిక్వైర్డ్ ఇచ్చినటువంటి ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ ఉందంటే A1 A2 B1 B2 C1 C2 అనే ఫార్ములా వాడుకొని ఈ నెంబర్ 2 ఈక్వేషన్ రాసుకున్నాము. మన పై అనేది రిక్వైర్డ్ ప్లేన్ యొక్క పై ఏదైతే ఉందో దీనికి పర్పెండిక్యులర్ ఉందని కాబట్టి ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ రాసుకున్నాం. సో 1 2 అనే ఈక్వేషన్ సాల్వ్ చేస్తే LMN వచ్చింది. LMN వాడుకునేసేసి పీని కానీ క్యూని కానీ ఏదో ఒక దాన్ని తీసుకొని మనం ఆన్సర్ తీసుకొచ్చినాం. సో ఈ రెండు జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకేమైనా ఉంటే ఇదే మోడల్ నేను మీకు క్లాస్లో చెప్తాను నేను.